విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అర్బన్ కార్పొరేటర్లు రూరల్ ప్రజాప్రతినిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపారమైన అనుభవంతో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోతుందన్నారు. పెందుర్తి మండలం జీవీఎంసీ వార్డులు, పరవాడ మండలం, సబ్బవరం మండలాలలో జరిగే కార్యక్రమాల షెడ్యూల్ విడుదల చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ముగ్గురు నాయకత్వంలో 164 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరవ్వటం, 100 రోజుల్లో గతంలో ఒక దుర్మార్గ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి ఏరే డిపార్ట్మెంట్ నిధులు కూడా వాడేసి ఎవరికి లెక్కలు చూపించకుండా ఒక దోపిడీ విధానంతో ఖజానా లూటీ చేసి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వంలో ఉంచకుండా ఖాళీ చేసి వెళ్ళిన వైనం మనకు తెలుసు. అలాంటి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెడితే అపారమైన ఆయన అనుభవంతో, ఆయనకున్న ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో నిధులు ఎలా తెచ్చుకోవాలి, ఫండ్ ఎలా సమకూర్చుకోవాలి, రాష్ట్ర ఖజానా ఎలా పూడ్చుకోవాలన్న ఆయన అనుభవం కానీ, ఆయన అపారమైన తెలివితేటలతో 100 రోజుల్లో కూడా అలాంటి ఖాళీ ఖజానాతో ఉన్న ప్రభుత్వాన్ని టేక్ ఓవర్ చేసుకున్న తరువాత ఆయన చేసిన కార్యక్రమాలు నేను చెప్తా ఉంటే ఇది కదా నాయకత్వం అంటే అని అబ్బురు పడే విధంగా నిన్న కార్యక్రమం జరిగింది. మచ్చుకు కొన్ని ఏదైతే ఎలక్షన్లో మేము మాటిచ్చామో 3000 ఉన్న పెన్షన్ 4000 చేస్తాం, వికలాంగులకు 6000 చేస్తాం, ఎవరైతే బెడ్డెడ్ అయ్యారో వాళ్ళకైతే 15000 చేస్తాం అని మాటిచ్చామో, మరి జూన్కు ముందు, జులైకు ముందు 3 నెలలు కూడా కలిపి ఏరియాస్ కల్పిస్తామని ఏదైతే మాటిచ్చామో అది మొదటి తారీఖు నాడు ఇళ్ళకెళ్ళి మొదటి రోజే 97% కంప్లీట్ చేసిన ఘనత ఈ 3 నెలల్లో మా ప్రభుత్వానికి దక్కిందన్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ, మరి దాని తరువాత 16437 ఉపాధ్యాయ నియామకాలు మెగా డిఎస్సి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్కన పడేస్తే దానికి నోటిఫికేషన్ ఇవ్వటం కానీ, 100కు పైగా అన్నా క్యాంటీన్ని, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ని తిరిగి తెరవటం కానీ, అలాగే డాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వటం కానీ, ఏదైతే అభద్రతా భావానికి రైతులు గురయ్యారో ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ఎలక్షన్లో చెప్పింది అమలు పరచడం కానీ, 15,000 కోట్లు నరేంద్ర మోడీ గారి ద్వారా మంజూరు చేయించుకోవడం కానీ, అమరావతి నిర్మాణానికి 12,500 కోట్లు పోలవరానికి తెచ్చుకోవటం కానీ, అలాగే డిప్యూటీ సీఎం గారి నాయకత్వంలో 13,326 పంచాయతీల్లో ఒకే రోజు 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకి తీర్మానాలు చేయటం, ఇది ఒక గిన్నిస్ రికార్డ్ అవటం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే 100 కార్యక్రమాలు 100 రోజుల్లో చేసిన ఘనత మా ప్రభుత్వానికి దక్కింది. ఆ 100 కార్యక్రమాలు కూడా ఇప్పుడు మీకు ఇవ్వబోతా ఉన్నాం. మరి దాంతో పాటు రేపు 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు గ్రామాన అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని వార్డుల్లో తిరిగి ఒక అధికారిక కార్యక్రమం పెట్టి వారం రోజులు ఒక పండుగ వాతావరణంలో ఈ 100 రోజుల్లో ఏం చేశాము, ఇది మంచి ప్రభుత్వం అన్న ఒక టైటిల్తో ఈ పాంప్లెట్ ఇస్తూ ఈ మంచి ప్రభుత్వం 100 రోజుల్లో ఏం చేసిందో చెప్పే కార్యక్రమం రేపు నుంచి తీసుకోబోతా ఉన్నాం. మీడియాను కూడా కోరుతా ఉన్నాం. మీకు వారం రోజుల షెడ్యూల్ ఇప్పుడు ఇస్తాం. ఏ టైంకి ఏ ఊర్లో ఉంటుంది, కొన్ని కార్యక్రమానికి కలెక్టర్లు వస్తారు, కొన్ని కార్యక్రమాలకు జీవీఎంసీ కమిషనర్ వస్తాడు, కొన్ని కార్యక్రమాలకు ఇతర అధికారులు వస్తారు,
ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, ఎంపీపీలు కానీ, అలాగే సీనియర్ నాయకులు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా పాల్గొని, పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ లేని వారు కానీ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఈ వారం రోజులు దిగ్విజయవంతం చేయమని చెప్పి కోరుతూ, మరి మొన్నటికి మొన్న విజయవాడలో వచ్చిన అపారమైన వరదలకి, ఊహించని వరదలకి ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళందరినీ 10 రోజులు ఆ నీటిలో ఉండి వాళ్ళకి తర్వాత ఇచ్చిన నష్టపరిహారం చూస్తే ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి దండం పెట్టాలి. అలాంటి బోత్తరైన కార్యక్రమాలు తీసుకున్న ముఖ్యమంత్రి గారికి రేపు కార్యక్రమంలో ధన్యవాదాలు చెప్తాం, తీర్మానాలు చేస్తాం. 100 రోజుల్లో జరిగిన సంక్షేమం, అభివృద్ధి, ప్రజలకు ఎలా చేరువయ్యాం, భవిష్యత్తులో ఇంకా ఏం చేయబోతున్నామో అన్ని చెప్పే కార్యక్రమాలు రేపటి నుంచి మొదలవబోతా ఉన్నాయి. ఒక పండుగ వాతావరణంలో దీన్ని ముందు తీసుకుపోతా ఉన్నాం. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మేము ఇచ్చిన షెడ్యూల్కి మీరందరూ కూడా హాజరై ఈ ప్రభుత్వానికి చేయూతనివ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మండల పార్టీ అధ్యక్షుడు రేపు మీ మండలాల్లో 3 పార్టీల్లో డిపార్ట్మెంట్ వద్ద మీటింగ్ పెట్టుకుని ఏదైతే నేను ప్రస్తుతం షెడ్యూల్ కాపీ ఉందో మీకు సంబంధించిన వరకు మీ మండలాల్లో మీ పంచాయతీలో ప్రోగ్రాం ఉన్నప్పుడు మీరు ఎలా చేయాలనేది మీరు ఆర్గనైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చెప్పాలని ఈరోజు మనం అందరినీ పిలిపిస్తాం. ఈ రోజున మనం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకుంటా ఉన్నాం. సెకండ్ విడత మన నియోజకవర్గంలో 77వ వార్డులో ఒకటి, 94లో ఒకటి, 96లో ఒకటి ఇప్పుడు ప్రారంభించుకుంటా ఉన్నాం. 77 దూరం కాబట్టి ఇక్కడ చేసుకుని అక్కడికి వెళ్తా ఉంది కాబట్టి మన కార్పొరేటర్లు సూర్యకుమార్ గారిని, కాశీ బాబు